గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఈ రోజు క్లాస్ లో మనము వెబ్సైట్ కి వెబ్ అప్లికేషన్ కి డిఫరెన్స్ ఏంటి అని తెలుసుకుందాం. అలాగే వెబ్ అప్లికేషన్స్ లో ఉన్న డిఫరెంట్ ఆఫ్ అప్రోచెస్ గురించి కూడా ఐడెంటిఫై చేద్దాం. ఓకే, సో వాట్ ఈస్ వెబ్ అప్లికేషన్ అండ్ వాట్ ఈస్ వెబ్సైట్? ఇది ఎన్ని రోజుల నుంచో మనకి క్వశ్చన్ అలాగే ఉండిపోతుంది మనకి. లెట్ us see. బేసిక్ గా వెబ్సైట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వెబ్ డాక్యుమెంట్స్ అని అంటాం అనమాట. మనం జనరల్ గా వెబ్సైట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వెబ్ డాక్యుమెంట్స్. వెబ్ డాక్యుమెంట్స్ అంటే ఏంటంటే మన పీడిఎఫ్ పేజెస్ లాగానే ఆర్ ఎల్స్ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ లాగానే మనము మన ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్స్, పీడిఎఫ్లు, లేకపోతే ఇమేజెస్ అనుకోండి, ఇవన్నీ ఫైల్స్ కదా. ఇలాంటి ఫైల్ నే మనం ఒక వెబ్సైట్ అని అంటాం. ఓకే, ఆ వెబ్సైట్ ని మనం HTML, CSS, లిటిల్ బిట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసి ఆ పేజెస్ ని, ఆ వెబ్ పేజెస్ ని తయారు చేసుకుంటూ ఉంటాం. ఆ పేజెస్ అన్ని కూడా మన కంప్యూటర్ లో ఉన్నాయనుకోండి, మన కంప్యూటర్ లో ఉన్న పేజెస్ ని మనం డైరెక్ట్ గా ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు. కానీ మనం తయారు చేసిన పేజెస్ ని వేరే వాళ్ళు కూడా యాక్సెస్ చేసుకోవాలి అని అంటే మనము ఆ వెబ్ పేజెస్ ని, అంటే రకరకాల పేజెస్, మల్టిపుల్ పేజెస్ ని మనము ఒక పబ్లిక్ వెబ్ సర్వర్ లో పెట్టుకోవాలన్నమాట. అంటే ఒక సర్వర్ లో పెట్టుకుంటేనే వాటిని మనము 10 మందికి షేర్ చేసుకోగలుగుతాం. 10 మంది అంటే ప్రపంచం మొత్తంలో ఎక్కడ ఉన్న వాళ్ళకైనా మనము వెబ్ పేజ్ ని షేర్ చేసుకోగలుగుతాం. నేను దాన్ని ప్రాక్టికల్ గా ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. అసలు వెబ్సైట్ ని ఎలాగ మనము క్రియేట్ చేస్తాం, దాన్ని ఎలాగ అందరికి షేర్ చేసుకుంటా ఉంటాం అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు దానికోసం నేను ఒక వెబ్ సర్వర్ ని ఒక వెబ్ పేజ్ ని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసిన తర్వాత ఆ వెబ్ పేజ్ ని ఎలా యాక్సెస్ చేస్తున్నానో చూపిస్తాను. సో ఫండమెంటల్ గా ఎలా క్రియేట్ చేయాలనేదంతా చూద్దాము. ముందైతే వెబ్ సర్వర్ అంటే ఏంటి అనే విషయం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి నేనేం చేస్తున్నాను అనేది మీకు, ఎలా చేస్తున్నాను అనేది మీకు అంత అవసరం లేకపోయినా ఏం చేస్తున్నాను అనేది చూడాలి. నేను ఒక వెబ్ పేజ్ ని క్రియేట్ చేస్తున్నాను. సరే చూద్దాం. మై పేజ్ .html, దీంట్లో HTML, ఓకే. సో నేను ఒక వెబ్ పేజ్ ని క్రియేట్ చేసుకున్నాను. ఇలాంటి పేజెస్ ని మనం వెబ్ పేజెస్ అని అంటాం. ఈ వెబ్ పేజ్ ని నేను నా లోకల్ కంప్యూటర్ లో ఓపెన్ చేసుకోవచ్చు. దాన్ని ఎక్కడ సేవ్ చేశాను అనుకుంటే, ఇక్కడ నా లోకల్ డ్రైవ్ లో ఒక ఫోల్డర్ లో ఇలాగా ఒక చోట సేవ్ చేసుకుని పెట్టుకున్నాను. దీన్నే వెబ్ డాక్యుమెంట్ అనుకోండి, వెబ్ పేజ్ అనుకోండి, మీరు ఏదైనా అనుకోవచ్చు, వెబ్ పేజ్ అనుకోవచ్చు దీన్ని బేసిక్ గా. ఓకే, ఆర్ ఎల్స్ HTML డాక్యుమెంట్ అని. దీన్ని నేను క్రోమ్ లో కనుక ఓపెన్ చేస్తే నాకు ఇలా కనపడుతుంది. ఓకే, ఇక్కడ ఇమేజ్ లేదు. సో ఇమేజ్ కోసం మీరు ఏం చేయొచ్చు అని అంటే, నా ఇమేజ్ ఏదైనా చూద్దాం. ఈ ఇమేజ్ ని నేను సోర్స్ లో ఇచ్చేస్తే,
సో ఇప్పుడు నా పేజ్ని కనుక చూస్తే విత్ ఇమేజ్ వస్తుంది మీకు. ఓకే, ఎనీవేస్ ఇది నా పేజ్. దీన్ని నా లోకల్ సిస్టంలో నేను యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, డైరెక్ట్గా. లేదు అని అనుకోండి, సపోజ్ నేను ఒక లోకల్గా ఒక చిన్న నెట్వర్క్లో ఉన్నాను, అంటే మన ఆఫీస్లో ఒక చిన్న నెట్వర్క్ ఉంది. మన ఆఫీస్లో ఉన్న కంప్యూటర్స్ అన్ని వైఫై ద్వారా కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఈ ఆఫీస్లో ఉన్న అన్ని కంప్యూటర్స్లోకి నా వెబ్ పేజ్ కనుక రావాలి అని అనుకుంటే ముందు ఈ వెబ్ పేజ్ని నేను ఒక వెబ్ సర్వర్లో పెట్టాల్సి ఉంటుంది. ఐ హ్యావ్ టు పుట్ దిస్ వెబ్ పేజ్ ఇన్ ఎ వెబ్ సర్వర్. అలా పెట్టాలి అని అంటే నా దగ్గర ఒక వెబ్ సర్వర్ ఉంది, దాని పేరు XAMPP, జాంప్ అని అంటాం. నేను దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఒక్క నిమిషం, ఇట్ టేక్స్ లిటిల్ టైం. ఇదిగోండి ఇక్కడికి వచ్చింది. Recording in progress. సో ఆ వెబ్ సర్వర్ ఓపెన్ అయ్యే లోపల నేను ఆ వెబ్ సర్వర్ లోపల, అంటే ఇదిగోండి XAMPP అనే వెబ్ సర్వర్ ఇక్కడ ఉంది. ఈ వెబ్ సర్వర్ లోపల HDDocs లోపల నేను ఆ పేజ్ని పెట్టాలి. ఇప్పుడైతే ఏదైతే క్రియేట్ చేసుకున్నానో ఆ పేజ్ని నేను ఇక్కడ స్టోర్ చేయాలి. సో దానికోసం ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా మీరు అర్థం చేసుకుని భయపడాల్సిన పని లేదు. ఇది ఎలా వర్క్ అవుతుంది, ఓహో ఇలా ఉంటుందా అని తెలుసుకుంటే సరిపోతుంది. మీరు అంతకుమించి మీరు ఎక్కువ వర్రీ అవనవసరం లేదు. ఇదిగోండి ఈ పర్టికులర్ పేజ్ని నేను ఇక్కడ కాపీ చేసి ఇప్పుడు నా వెబ్ సర్వర్లో పెడుతున్నాను. రైట్, వెబ్ సర్వర్లో నా పేజ్ ఉంది. వెబ్ సర్వర్లో అంటే ఒక పర్టికులర్ ఫోల్డర్లో మనం పెట్టాల్సి ఉంటుంది అనమాట. XAMPP, యా, నా వెబ్ సర్వర్ని స్టార్ట్ చేస్తున్నాను. నేను స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఒక ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది, దాన్నే వెబ్ సర్వర్ అంటారు. ఆ వెబ్ సర్వర్ లోపల నా పర్టికులర్ పేజ్ ఇవన్నీ ఉన్నాయి. దాన్ని ఎలా యాక్సెస్ చేసుకుంటాము అని అంటే బ్రౌజర్ ఓపెన్ చేసుకుని లోకల్ హోస్ట్ కోలన్, నాకు తెలిసి అది 80 పోర్ట్ నెంబర్ మీద /mypage.html అని అంటే సేమ్ ప్రోగ్రామ్ మనకు వస్తుంది. ఇదేంటంటే ఇలాగ కనుక ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ చేంజ్ అవుతుంది. డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశాను అంటే నేను ఎక్కడైతే ప్రోగ్రామ్ రాశానో ఆ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా బ్రౌజర్ లో ఓపెన్ చేసేసాను. అలా ఓపెన్ చేయడం అనేది డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయడం అంటాం అనమాట. అలా చేయకూడదు. ఎప్పుడు కూడా మీ వెబ్ పేజెస్ ని ఒక వెబ్ సర్వర్ లో పెట్టి ఆ వెబ్ సర్వర్ ని మనము రిక్వెస్ట్ చేస్తే ఆ వెబ్ సర్వర్ మనకి ఆ పేజ్ ని ఇవ్వాలి. ఇక్కడ నేను ఏం చేశాను అంటే మన లోకల్ హోస్ట్ వెబ్ సర్వర్ అంటే నా కంప్యూటర్ లోపల ఉన్న వెబ్ సర్వర్ కి నేను రిక్వెస్ట్ పంపించాను. నాకు mypage.html కావాలి, మీ వెబ్ సర్వర్ లో ఉన్న ఆ పేజ్ కావాలి అని నా వెబ్ సర్వర్ ని అడిగితే ఆ వెబ్ సర్వర్ నాకు ఆ ఫోల్డర్ లో వెతుకుతుంది. ఏది HDDocs అనే ఫోల్డర్ లో వెతుకుతుంది అనమాట. ప్రతి వెబ్ సర్వర్ ఇదే ఫోల్డర్ ఉండాలని కాదు, అపాచేకి ఈ HDDocs అనే ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ లో మై పేజ్ అనే HTML పేజ్ ఉందా లేదా అని చూసి ఉంటే అది ఇస్తుంది. సపోజ్ లేదనుకోండి, సపోజ్ నేను ఇక్కడ ఏదో యువర్ పేజ్ అని రాశాను, యువర్ page.html అని ఎంటర్ చేస్తే ఇదేమంటుంది, ద రిక్వెస్టెడ్ URL వాజ్ నాట్ ఫౌండ్ ఇన్ ద సర్వర్. నాట్ ఫౌండ్ అనే ఎర్రర్ ఇచ్చింది, అంటే ఈ పర్టికులర్ పేజ్ నా దగ్గర లేదు అని అర్థం. అదే VLR training.html అని అడిగాను, ఎస్
ఈ పేజ్ ఉంది యాక్చువల్ గా మీకు హెచ్డి డాక్స్ లో మీరు చూసారో లేదో, ఇదిగోండి VLR training.html అనే పేజ్ ఉంది. లేదు నేను home.html అనే పేజ్ ని దీనికి కావాలని అడుగుతున్నాను. home.html అనే పేజ్ లేదు, హోమ్ పేజ్ అనేది ఉంది. సో హోమ్ పేజ్ అనేది వచ్చేసింది. సో ఈ రకంగా మనము వెబ్ సర్వర్ లో మనము స్టోర్ చేసుకుని మనం తెచ్చుకోవచ్చు. అంటే స్టోర్ చేసుకోవాలి మన పేజెస్ అన్నిటిని. అండ్ ఆ వెబ్ సర్వర్ కి రిక్వెస్ట్ పంపిస్తే వెబ్ సర్వర్ మనకి రెస్పాన్స్ గా ఇస్తుంది అనమాట ఈ పేజ్. మరి ఎందుకు మనము ఇలాగే చేయాలి, ఇలాగ రిక్వెస్ట్ పంపించి రెస్పాన్స్ ఎందుకు తెచ్చుకోవాలి, ఇలా డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసుకుంటే సరిపోతుంది కదా అని మీ అందరికీ అనిపిస్తుంది, ఆబ్వియస్ గా అనిపిస్తుంది. కరెక్టే, మీ ఆలోచన కూడా తప్పు కాదు, రైట్. ఎందుకు అనేది ఇప్పుడు చూపిస్తాను. నేను నా మొబైల్ కూడా సేమ్ నెట్వర్క్ లో ఉంటుంది కదా, కాబట్టి నా మొబైల్ స్క్రీన్ ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, మొబైల్ స్క్రీన్ ఓపెన్ చేయాలంటే ముందు నేను నన్ను హోస్ట్ చేసుకోవాలి. ఒక్క నిమిషం. గైస్ వన్, మీ ఓపిక చాలా ఇంపార్టెంట్ అండి. నా స్క్రీన్ స్టాప్ చేసి నా మొబైల్ స్క్రీన్ ని నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమైంది? వేరే ఓకే, నా మొబైల్ది రావట్లేదు. కెన్ యూ షేర్ యువర్ స్క్రీన్? ఐల్ మేక్ యూ ద ల్యాప్టాప్స్. ఎనీబడి, సురేష్ ఈజ్ ఆల్సో ఫైన్. You are on
Can you share your screen, please, Dritiman? So Dritiman is also in my మా నెట్వర్క్ లోనే ఉన్నారు. సో ఒక్క నిమిషం, రిక్వెస్ట్ కంట్రోల్. ఇది జస్ట్ తన స్క్రీన్ చూపించడానికి నేను నా ప్రయత్నం ఇదంతా. సో ఇప్పుడు ధృతిమన్ కంప్యూటర్ని నేను యాక్సెస్ చేయబోతున్నాను. ఎట్లా అంటే నా కంప్యూటర్ అడ్రస్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడి నుంచి యాక్సెస్ చేయాలంటే నా సర్వర్ అడ్రస్ కావాలి. http:// లోకల్ హోస్ట్ అని అనలేము, ఎందుకంటే లోకల్ హోస్ట్ అని అంటే ధృతిమాన్ కంప్యూటర్ అవుతుంది అది లోకల్ హోస్ట్ అని అంటే. కాబట్టి ఇప్పుడు నా కంప్యూటర్ కావాలి. నా కంప్యూటర్ అడ్రస్ ఎంత అని అంటే నాకు ఎలా తెలియాలి? ఇది ఓపెన్ ఇంటర్నెట్ సెట్టింగ్స్ కి వెళ్ళి నేను చూసుకుంటున్నాను. యా 192.168.29.3. అది మీకు ఎట్లా తెలుస్తుంది సార్ అని కాదు, ఓకే కంగారు పడకండి. ఓకే, సో హియర్ http://192.168.23.9. .29.3 రైట్? యా, ఇది నా కంప్యూటర్ అడ్రస్, ఎందుకంటే నా కంప్యూటర్ లో ఆ సర్వర్ రన్ అవుతుంది. :80/mypage.html. ఇప్పుడు చూస్తే మీకు యాక్చువల్ గా మీకు స్క్రీన్ మీద కనపడుతుంది ఎవరు కంప్యూటర్ అంటే ధృతిమన్ సార్ కంప్యూటర్ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. యు ఆర్ యాక్చువల్లీ వాచింగ్ ధృతిమన్స్ కంప్యూటర్, నా కంప్యూటర్ కాదు ఇది. ఒకవేళ నేను డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయడానికి కుదరదు కదా. ధృతిమన్ ఈజ్ ఏబుల్ టు యాక్సెస్ వన్ ఆఫ్ మై డాక్యుమెంట్. తను ఆ డాక్యుమెంట్ ని యాక్సెస్ చేసుకోగలిగారు, ఆ పేజ్ ని ధృతిమన్ చూడగలుగుతున్నారు. ఇప్పుడు మన క్లాస్ లో ఇప్పుడు 11 మంది ఉన్నారు, నేను కాకుండా. ఈ 11 మంది కూడా ఈ పేజ్ ని చూడాలంటే, ఈ వెబ్ పేజ్ ని అందరూ చూడాలంటే ఎలా చూస్తారు? నా కంప్యూటర్ కి ఈ అడ్రస్ ఇచ్చి పంపిస్తే కుదరదు, ఎందుకంటే ఇది నా నెట్వర్క్ అడ్రస్. నా లోకల్ నెట్వర్క్ లో మాత్రమే ఇది మీకు దొరుకుతుంది. నా నెట్వర్క్ దాటి మీరు ఈ అడ్రస్ ని ట్రై చేయాలనుకుంటే కుదరదు, యాక్సెస్ అవ్వదు. ఎందుకు అవ్వదని కాదు, ఇప్పుడు నేను చెప్పాలనుకునే పాయింట్, ఒక చిన్న పాయింట్ కి నేను చాలా ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాల్సి వస్తుంది. సో నేను చెప్పాలనుకునే పాయింట్ ఫస్ట్ మీరు కొద్దిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ చూపించకపోతే మీరు ఏదేదో చేసేసుకుంటా ఉంటారు, కానీ అల్టిమేట్ గా మీకు ఏం చేస్తున్నారు అనే దాని మీద క్లారిటీ రాదు. ఓకే, నేను కొద్దిగా డెప్త్ లోకి వెళ్తున్నాను. ఇవన్నీ మీకు అవసరం లేకపోవచ్చు, కాకపోతే ఓహో వెబ్సైట్ ఎలా వర్క్ అవుతుంది అనే ఫీలింగ్ మీకు వస్తుంది. మీరు కంగారు పడిపోతే మాత్రం కుదరదండి. ఓకే, ముందే చెప్తున్నాను. ఏందేందో చెప్తున్నాడు అని నేను ఎప్పుడు నేర్చుకోవాలి, ఎప్పుడు చేయాలి అని అనుకోకండి. వెబ్ సర్వర్ అనేది ఇలా వర్క్ అవుతుంది. వెబ్ సర్వర్ లో మనం వెబ్ పేజెస్ అన్ని పెట్టుకుంటాం. ఇప్పుడు ప్రాబ్లం ఏముంది అంటే, ఈ వెబ్సైట్స్ ని మీరు యాక్సెస్ చేయాలంటే ఎలాగా, అందరూ యాక్సెస్ చేయాలంటే ఎలాగా? ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు కృష్ణ ఉన్నారు, సందీప్, సాయి, మీరందరూ యాక్సెస్ చేయాలంటే ఎలాగా? నేను ఏదో పబ్లిక్ వెబ్ సర్వర్ లో గనక నా పేజ్ ని పెట్టినప్పుడు అందరూ యాక్సెస్ చేసుకోగలుగుతారు. ఆ పబ్లిక్ సర్వర్ ఐపీ అడ్రస్, పోర్ట్ నెంబర్ కరెక్ట్ గా నేను చెప్తే మీకు, అప్పుడు అందరూ కూడా ఆ పబ్లిక్ సర్వర్ అంటే పబ్లిక్ కంప్యూటర్ లో ఉన్న సర్వర్ కి రిక్వెస్ట్ పంపించి మీరు ఆ పేజ్ ని యాక్సెస్ చేస్తారు. ఇప్పుడు నేను మాన్యువల్ గా చేసి చూపిస్తాను, అందరూ యాక్సెస్ ఎలాగ చేయాలి అని. ఓకే, సో చూద్దాం ఇప్పుడు అది ఎలా చేస్తాము అని చూద్దాం. సో లెట్ మీ షేర్ ద స్క్రీన్. నా స్క్రీన్ షేర్ చేసేస్తున్నాను.
సో నేను ఈ మధ్య కాలంలో ఒక వెబ్ సర్వర్ కొనుక్కున్నాను. ఓకే, అది ఒక హోస్టింగ్ కంపెనీ ఉంది, బ్లూ హోస్ట్ అని చెప్పి. దాంట్లో నేను వెబ్ సర్వర్ కొనుక్కున్నాను. సారీ, హోస్ట్ గేటర్లో నేను కొనుక్కున్నాను. ఇవన్నీ మీకు తెలియాల్సిన అవసరం లేదు, కంగారేం లేదు. ఇవన్నీ మీకు అర్థం కావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా ఉంటుంది. మెయిన్ హోస్టింగ్ చేసేటప్పుడు మీ హోస్టింగ్ సర్వర్ సెటప్ ఇలా ఉంటుంది అనమాట. దీని లోపల మనము ఎగ్జాక్ట్లీ మనం యూజ్ చేసుకోవాల్సింది హోస్టింగ్ సర్వీస్. VLR-IT.com మల్టీ డొమైన్ లినక్స్ హోస్టింగ్ ని నేను యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మేనేజింగ్ వెబ్ హోస్టింగ్. దీని లోపల ఫైల్ మేనేజర్ ఒకటి ఉంటుంది. ఆ పర్టికులర్ ప్లేస్ లోకి వెళ్ళి ఇక్కడ పబ్లిక్ HTML అని చెప్పి జస్ట్ లైక్ htdocs అన్నమాట. ఓకే, దీని లోపల ఇప్పుడు నేను నా పర్టికులర్ మై పేజ్ ని నేను సేవ్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ డ్రాప్ చేస్తున్నాను, అది అప్లోడ్ అయిపోయింది. గో బ్యాక్ టు ద హోమ్. సో ధృతిమన్ కంప్యూటర్లో నుంచి నా కంప్యూటర్ని యాక్సెస్ చేసుకుని నా కంప్యూటర్లో ఉన్నటువంటి ఒక వెబ్ సర్వర్ని కనెక్ట్ కావడానికి నా IP అడ్రస్ ఉండాలి. తర్వాత నా వెబ్ సర్వర్ ఏ పోర్ట్లో రన్ అవుతుందో ఆ పోర్ట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలిసి ఉండాలి. అప్పుడు ఆ IP అడ్రస్, ఆ పోర్ట్ నెంబర్ని యూజ్ చేసుకుని నా వెబ్ సర్వర్కి కనెక్ట్ అవుతారు. ఆ వెబ్ సర్వర్కి నాకు పలానా పేజ్ కావాలి, mypage.html అనే పేజ్ కావాలి అని రిక్వెస్ట్ పంపిస్తే అప్పుడు వెబ్ సర్వర్ ఆ రిక్వెస్ట్ని తీసుకుని ధృతిమన్ కంప్యూటర్కి రెస్పాన్స్ని ఇస్తుంది. అలాంటిది ఇప్పుడు ఎక్కడో హోస్ట్ గేటర్ అనే ఒక హోస్టింగ్ కంపెనీలో ఎక్కడో ఒక కంప్యూటర్ లోపల నా సర్వర్ ఉంది. ఒక కంప్యూటర్లో నా సర్వర్ ఉంది, కానీ ఆ కంప్యూటర్ IP అడ్రస్ ఏదో ఉంటుంది కదా. నిజానికి ఆ కంప్యూటర్కి ఒక IP అడ్రస్ ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఆ కంప్యూటర్కి ఒక IP అడ్రస్ ఉంటుంది డెఫినెట్గా. IP అడ్రస్ని యాక్చువల్గా చూపించకూడదు. ఇదిగోండి, షేర్డ్ IP అడ్రస్ అని ఒకటి ఉంది ఇక్కడ. ఇది దాని IP అడ్రస్. ఇట్స్ ఓకే. ఈ IP అడ్రస్ లోపల మనము యాక్సెస్ చేసుకోవాలి IP అడ్రస్కి మనం, రైట్? కానీ అలాగా IP అడ్రస్ని డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవడానికి కష్టం కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, ఈ బ్లూ హోస్ట్ హోస్ట్ గేటర్ ఏం చేస్తుంది అని అంటే మీకంటూ ఒక డొమైన్ నేమ్ ఇచ్చేస్తుంది. ఆ డొమైన్ నేమ్కి కనుక మీరు డొమైన్ నేమ్ని యూజ్ చేస్తే కరెక్ట్గా ఈ హోస్టింగ్ సర్వర్ని కనెక్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఆ డొమైన్ పేరు ఏంటి అని అంటే VLRIT.com/mypage.html. అంటే ఈ VLRIT.com అనే పేరుని మనం యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ సర్వర్కి కనెక్ట్ అవుతుంది, ఆ వెబ్ సర్వర్కి కనెక్ట్ అవుతుంది. ఆ వెబ్ సర్వర్లో mypage.html కావాలి అని అడుగుతాం. సో ఎంటర్ క్లిక్ చేయగానే ఇప్పుడు యూ కెన్ సీ VLRIT.com/mypage.html లో ఆ పేజ్ కూడా మీకు వచ్చేసింది. సో మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. మీరందరూ కూడా ఒకసారి నా పబ్లిక్ సర్వర్లోకి ఈ రిక్వెస్ట్ని మీకు mypage.html రిక్వెస్ట్ని పంపించి
ఆ పేజ్ ని మీరు మీ కంప్యూటర్ లో ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. వెదర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆర్ నాట్, లెట్ మీ నో. ఎవ్రీబడి. యా. సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు యాక్సెస్ చేసుకోగలుగుతున్నారు అని అంటే ఐ హోప్ యు అండర్స్టాండ్. అంటే అలాగా ఒక వెబ్ సర్వర్ లో మనము ఇలాంటి డాక్యుమెంట్స్ ని పెడితే అలాంటి డాక్యుమెంట్స్ అన్నిటిని కలిపి మనము యాక్చువల్ గా ఒక వెబ్సైట్ అని అంటాం. దట్ ఈస్ హౌ వీ డూ ఇట్. సో ఎనీవేస్, HTML నేర్పించినప్పుడు మీకు ఇంకా రకరకాల అప్రోచెస్ లో నేను చేసి చూపిస్తాను. అలా ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మీకు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు నా ఉద్దేశం మీకు చూపించాలని నన్ను చూపించేస్తున్నాను. ఓకే, ఇదంతా బానే ఉంది సార్, మీరు చెప్పిందంతా బానే ఉంది, కానీ అసలు మన డిస్కషన్ స్టార్ట్ అయింది ఏంటి? వెబ్సైట్ కి వెబ్ అప్లికేషన్ కి డిఫరెన్స్ ఏంటి అని అన్నాం. వెబ్సైట్ అంటే ఆల్రెడీ సర్వర్ లో డిఫాల్ట్ గా ఉన్న, చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, సర్వర్ లో డైరెక్ట్ గా మనకి మై పేజ్ అనే పేరుతోటి ఒక డాక్యుమెంట్ ఉంది, దాన్ని అలా పెట్టేసి ఉంచాం, రైట్? అలాగా ఫిజికల్ గా ఒక డాక్యుమెంట్ ప్రెసెంట్ గా ఉంటే స్టాటిక్ గా, దాన్నే స్టాటిక్ గా అంటారు ఇప్పుడు. ఓకే, ఇది ఆల్రెడీ ఉంది, దీన్ని జస్ట్ మనము ఎవరైతే రిక్వెస్ట్ చేశారో వాళ్ళకి మనం పంపించేస్తున్నాం, అంతే కదా? ఇప్పుడు అలాగే ఇక్కడ కూడా ఫైల్ మేనేజర్ లో ఇక్కడ మనం బేసిక్ గా ఒక mypage.html అంటే ఈ పేజ్ ని మనం స్టోర్ చేసేసాం. అంటే ఈ సర్వర్ కి రిక్వెస్ట్ పంపించి మనం ఈ పేజ్ ని తెచ్చుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఎ వెబ్సైట్ ఈజ్ ఆల్ అబౌట్. కానీ ఇప్పుడు వెబ్ అప్లికేషన్ అంటే ఏంటంటే, ఇదిగోండి ఇక్కడ రాశాను, MPA అని ఒక అప్లికేషన్ రాశాను చూసారా, ఇది ఒక వెబ్ అప్లికేషన్ అన్నమాట. వెబ్ అప్లికేషన్ అంటే ఏంటంటే, వెబ్ అప్లికేషన్ ఈజ్ ఎ ప్రోగ్రామ్ ఆర్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. Web application is a program or set of programs which generate HTML pages. అంటే ఏంటో చూపిస్తాను చూడండి. ఇప్పుడు సేమ్ vlrit.com/MPA అని నేను ఎంటర్ చేయగానే నాకు హాయ్ ప్రవీణ్ అని వచ్చింది. ఓకే, వెరీ గుడ్. దీంట్లో index.php అనే ప్రోగ్రామ్ ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మీకు ఇప్పుడు ఇది మీకు ఈ పర్టికులర్ మీరు కూడా యాక్సెస్ చేయండి, మీకు కూడా నేను చాట్ లో పంపిస్తాను, అందరూ యాక్సెస్ చేయండి. ఇంకా
మీరు మొబైల్లో ఉన్నా యాక్సెస్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఓకే, సో హోప్ మీరు అందరూ యాక్సెస్ చేశారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ దీపికా పదుకోనే కానీ, కెండల్ జెన్నర్ కానీ, బ్రాడ్లీ కూపర్ కానీ, యాంజలినా జోలీ కానీ, వీళ్ళందరూ ఇలా కనపడుతున్నారు అని అంటే ఇది ఒక పేజ్ లాగా ఉన్నట్ట, లేకపోతే ఒక ప్రోగ్రామ్ అనే దాన్ని మనము ఈ వెబ్ సర్వర్లో రన్ చేస్తే మనకి ఈ ప్రోగ్రామ్ వచ్చి అంటే ఈ పర్టికులర్ అవుట్పుట్ వచ్చినట్ట అని మనం అర్థం చేసుకోవాలి. కొద్దిగా నేను సంస్కృతం మాట్లాడినట్టే ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఫస్ట్ ఇక్కడ vlrit.com/mpa/index.php అని నేను ఎంటర్ ప్రెస్ చేయగానే ఏం జరిగిందంటే ఒక రిక్వెస్ట్ ఈ మన సర్వర్కి పోయింది, పబ్లిక్గా ఉన్న సర్వర్కి రిక్వెస్ట్ పోయింది. రిక్వెస్ట్ పోయిన తర్వాత సర్వర్ చూస్తుంది అనమాట index.php అనే ప్రోగ్రామ్ ఉందా లేదా. చూసిన తర్వాత ఉంది అని తెలిసిన తర్వాత ఏం చేస్తుంది, ఈ index.php ప్రోగ్రామ్ని సర్వరే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఈ సర్వర్ ఒక అవుట్పుట్ ఇస్తుంది అనమాట. అది ఎలా ఉంటుంది అని అంటే ఒక పేజ్ లాగా ఉంటుంది, ఒక HTML కంటెంట్ లాగా ఉంటుంది. ఆ HTML కంటెంట్ని మనకి ఎక్కడి నుంచి అయితే రిక్వెస్ట్ వచ్చిందో అక్కడికి పంపించేస్తుంది. ఇప్పుడు ఈ బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి ఈ బ్రౌజర్కి ఆ HTML పేజ్ని పంపించేసింది. అంటే ఇది ఎలాంటిది అని అంటే అనుకున్నప్పుడు కరెక్ట్గా దొరకవు. సో ఇప్పుడు మీరు ఇలాంటి ఒక జ్యూస్ సెంటర్లో ఇన్పుట్ అంటే ఏంటంటే మనం పైనుంచి ఆరెంజెస్ ఒకదాని తర్వాత ఒకటి వేయడం, అవుట్పుట్ వచ్చినట్టుగా ఇక్కడ ఈ బ్రౌజర్లో నుంచి నేను ఈ రిక్వెస్ట్ని సర్వర్కి పంపిస్తున్నాను. ఇక్కడ మీకు ఇట్లా రొటేట్ కూడా అవుతుంది. అంటే ఈ సర్వర్కి ఇప్పుడు ఒకటే బ్రౌజర్ మీద చూపించినా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇది వేరే కంప్యూటర్లో ఉంది, ఎక్కడో జర్మనీలోనో జపాన్లోనో ఉండుంటుంది. ఆ కంప్యూటర్ లోపల ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. సో ఆ కంప్యూటర్కి నేను రిక్వెస్ట్ పంపించాను, నాకు ఈ index.php అనే పేజ్ కావాలి అని. ఎక్కడున్నది, ఎంపీఏ అనే ఫోల్డర్లో ఉంది. ఆ ఎంపీ అనే ఫోల్డర్ ఎక్కడుంది అంటే vlrit.com అనే సర్వర్లో ఉంది. సో ఆ vlrit.comకి రిక్వెస్ట్ పోతుంది. ఆ రిక్వెస్ట్ ఆ వెబ్ సర్వర్ చూడగానే ఈ పాత్ని చూసుకుంటుంది అనమాట. చూసుకుని ఓకే ఎంపీఏ అనే ఫోల్డర్లో ఉన్న index.php అనే ఫైల్ కావాలి, రైట్, ఆ ఎంపీఏ అనే ఫోల్డర్ ఉందా లేదా ఈ వెబ్ సర్వర్లో అని వెతుక్కుంటుంది. ఉందా లేదా, ఇప్పుడు public_HTMLలో ఎంపీఏ అనే ఫోల్డర్ ఉందా లేదా, ఉంది. ఈ ఎంపీ అనే ఫోల్డర్ లోపల index.html అనే ఫైల్, index.php అనే ఫైల్ ఉందా లేదా, ఉంది. ఉంది కదా, ఉంది. ఉన్నప్పుడు మరి ఏం చెయ్యాలి, రైట్, ఈ ఇప్పుడు ఇంతకుముందు index.html అని అడిగినప్పుడు index.html డైరెక్ట్ గా పంపించేసింది. అదే ఇక్కడ నేను mypage.html అని అడిగినప్పుడు mypage.html డైరెక్ట్ గా పంపించేసింది. మరి ఇప్పుడు index.php అనే ఫైల్ ని నేను అడుగుతున్నాను కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, అది index.php ఫైల్ ని పంపించేయాలి మన బ్రౌజర్ కి. కానీ అలా పంపించేసాం అనుకోండి ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే PHP ప్రోగ్రామ్స్ ని మన బ్రౌజర్ ఎగ్జిక్యూట్ చేయలేదు. PHP programs cannot be executed by the browser. కాబట్టి ఏం చేయాలి,
మన వెబ్ సర్వరే ఆ పర్టిక్యులర్ పిహెచ్పి ప్రోగ్రామ్ ని, ఈ సర్వరే పిహెచ్పి ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసి, ఆ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ని, అంటే ఎగ్జిక్యూట్ చేసి వచ్చిన తర్వాత వచ్చిన రిజల్ట్ అంటే జ్యూస్ అల్టిమేట్ గా వచ్చిన రిజల్ట్ ని మనకి ఎక్కడి నుంచి రిక్వెస్ట్ అయితే వచ్చిందో అక్కడికి పంపిస్తుంది. ఆ రిజల్ట్ ఎలా ఉంటది అని అంటే అది HTML ఫామ్ లోనే ఉంటుంది. మనం ఇంతకు ముందు ఎలాగైతే కోడ్ రాసామో ఈ ఫామ్ ఈ రకంగానే ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది. ఓకే, సో ఓవరాల్ గా అప్లికేషన్స్ అంటే ఏంటి? ప్రోగ్రామ్స్ విచ్ జనరేట్ HTML పేజెస్. ఓకే, సరే సార్, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఉంటుంది మీ అందరికి. సరే మంచిది, బాగుంది, కానీ మనం ప్రోగ్రామ్లు ఎందుకు రాయాలి? సరే రాశారు, ఆ ప్రోగ్రామ్ ఎట్లా ఉందో ఒకసారి చూపించండి. ఈ index.php అనే ప్రోగ్రామ్ ఎట్లా ఉందో చూపించండి. చూపిస్తాను. అయ్యా ఇదేంది ఇది? ఇలా ఎందుకుంది ప్రోగ్రామ్? అంతే కదా, ఎందుకుంది ఇలాగ ఎందుకుంది ప్రోగ్రామ్? ఇలా ఎందుకు రాయాలి? ఇంత కష్టపడి ఎందుకు రాయాలి? నార్మల్ గా డైరెక్ట్ గా రాసేసుకుంటే సరిపోతుంది కదా. కరెక్ట్, మీరు అన్నది రైటే. ఇక్కడ నలుగురే యాక్టర్స్ ఉన్నారు కాబట్టి బానే ఉంది. అలాంటి నా దగ్గర 400 యాక్టర్లు ఉన్నారు అనుకోండి, ఉన్నారు యాక్చువల్గా. చాలా మంది యాక్టర్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు వాళ్ళందరినీ నేను క్రియేట్ చేయాలనుకోండి, వాళ్ళందరికీ ఒక్కొక్క పేజ్ లాంటిది క్రియేట్ చేయాలనుకోండి, అప్పుడు 400 యాక్టర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని నేను ఈ పర్టికులర్ పేజ్ లో పెట్టి చేయాలనుకోండి, ఇలా మీరు ఎన్నెన్ని రాస్తారు? నార్మల్ HTML లాగా మీరు ఎంతమందికని ఒక్కొక్క యాక్టర్ కి ఒక్కొక్క బాక్స్ లాగా ఎన్నెన్ని క్రియేట్ చేస్తారు మీరు? అందుకని మనం ఏం చేస్తామంటే వీళ్ళ ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా డేటాబేస్ లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటాం. ఆ డేటాబేస్ కూడా దీంట్లోనే ఉంటుంది. ఆ డేటాబేస్ లో డేటా ఉంటుంది. ఆ డేటాని పిక్ చేసుకుని ఆ డేటాకి ఈ HTML ఎలిమెంట్స్ ని యాడ్ చేసి, ఆ డేటాకి ఈ HTML ఎలిమెంట్స్ ని యాడ్ చేసి రన్ చేస్తే, అంటే రన్ చేయడం అంటే ఏంటి? చాలా ఇంపార్టెంట్ అండి. ఏది రన్ చేయడం అని అంటే ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. రన్ అంటే ఏంటి? దాన్ని పరిగెత్తించడం కాదు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అని అర్థం. ఆ ఎగ్జిక్యూట్ చేసి మన కంప్యూటర్లో, అంటే సారీ ఆ సర్వర్లో ఎగ్జిక్యూట్ చేస్తే మనకి యాక్చువల్ గా చెప్పాలంటే ఇలాంటి అవుట్పుట్ వస్తుంది. ఇలాంటి అంటే ఇలా కాదు, ఇలాంటి అవుట్పుట్ వస్తుంది అన్నమాట. ఇలాంటి అవుట్పుట్ ని యాక్చువల్ గా మనకి ఈ ప్రోగ్రామ్ ఇస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ ప్రోగ్రామ్ ని రన్ చేయడం ద్వారా మనకి ఇలాంటి అవుట్పుట్ వస్తుంది. దీనికి ఎందుకు అని చెప్పాను నేను, అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే మనకి మోర్ నెంబర్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నప్పుడు మనం ప్రతి ఒక్కళ్ళ గురించి సపరేట్ గా రాయలేము. ఒకసారి ఇంకా ప్రాక్టికల్ గా వెళ్ళిపోవాలి, మనం చాలా ప్రాక్టికల్ గా ఆలోచించాలి. రకరకాల ఇష్యూస్ ని మనము అర్థం చేసుకోవాలి, అడ్రస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త ప్రోడక్ట్స్ వచ్చినాయి, కొత్త ప్రోడక్ట్స్ ఏవో వచ్చినాయి. ఇప్పుడు సామ్సంగ్ లో కొత్త ఫోన్ వచ్చింది, లేకపోతే రియల్మీలో కొత్త ఫోన్ వచ్చింది. రియల్మీలో కొత్త ఫోన్ రాగానే బన్సల్ బాబాయ్ అంటే ఫ్లిప్కార్ట్ ఓనర్ అన్నమాట. బన్సల్ బాబాయ్ వాళ్ళ డెవలపర్స్ కి ఫోన్ చేసి, తమ్ముడు కొత్త ఫోన్ వచ్చింది, కొత్త ఫోన్ కి సంబంధించిన HTML యాడ్ చేయి మెయిన్ పేజ్ లో అని అంటాడా? అలా అనలేడు కదా. సో ఆ కొత్త ఫోన్ కి సంబంధించిన డీటెయిల్స్ ని డేటాబేస్ లో ఇన్సర్ట్ చేస్తారు. రియల్మీ వాళ్ళే ఇన్సర్ట్ చేస్తారు.
చేసేసి అన్ని వాళ్ళకి సంబంధించిన అన్ని దాంట్లో ఎంత రేటు, ఎంత పర్సెంట్, ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి అన్ని ముందుగానే పెట్టేస్తారు అనమాట. పెట్టేసి ఉంచితే ఆటోమేటిక్గా ఇప్పుడు ఎవరు దాన్ని యాడ్ చేయాల్సిన పని లేదు. మీరు డేటాబేస్ లో అప్డేట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేయగానే కొత్త ఫోన్ కూడా వచ్చేస్తుంది అనమాట ఇక్కడికి. ఎవరు బన్సల్ బాబాయ్ మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేసి వీళ్ళకి ఫోన్లు చేసి అది వచ్చిందా లేదా చూడు, దాని స్టైల్స్ కరెక్ట్ గా వచ్చినాయా లేదా చూడు, ఇవన్నీ ఎవరు చెప్పాల్సిన పని లేదు. సో అలాంటి ఆటోమేట్ చేయాలి అని అంటే మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ రాయాల్సిందే కదా. సో ఇప్పుడు మెయిన్ గా మన మెయిన్ ప్రోగ్రామ్ లో చేంజ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని ఈ పర్టికులర్ పేజ్ ఇలాగ డిస్ప్లే కావడానికి మనము ఒక ప్రోగ్రామ్ రాసి పెట్టుకుంటాం కదా బ్యాక్ ఎండ్ లో. ఆ పిహెచ్పి ప్రోగ్రామ్ ఏం చేంజ్ చేయాల్సిన పని లేదు. కేవలం సమ్వేర్ మనము ఈ కొత్త ప్రోడక్ట్ ని కూడా డేటాబేస్ లో యాడ్ చేస్తే చాలు. పిహెచ్పి ప్రోగ్రామ్ ఆ డేటాబేస్ లోంచి డేటాని తీసుకుని ఈ కొత్త ప్రోడక్ట్ కి సంబంధించిన కొత్త ప్రోడక్ట్ ని కూడా యాడ్ చేసి పంపిస్తుంది. అంటే కొత్తగా దీంట్లో కూడా యాడ్ చేస్తుంది. ఇప్పుడు చూద్దాం, ఒక చిన్న ప్రాక్టికల్ వర్క్ చేసి చూద్దాం మనం దీన్ని. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 4 ఇమేజెస్ ఉన్నాయి. సమ్హౌ నేను ఆ ఇమేజ్ ని కూడా పెట్టేద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర హీరోస్ ఉన్నారు కదా. ఓ సారీ, ఓకే, అది ఇంట్లో ఉండిపోయింది. స్మిత్ బాబాయ్ నేను ఫస్ట్ దీంట్లోకి అప్లోడ్ చేయాలి. తర్వాత డేటాబేస్ లో కొత్తగా ఇంకొక యాక్టర్ ని కూడా యాడ్ చేస్తాను. ఇలా చెయ్యము, దానికి కూడా ఒక యూఐ ఉంటుంది. అదంతా ఇప్పుడు మీకు అనవసరం. కానీ సో డేటాబేస్ లో నేను కొత్త యాక్టర్ ని యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి, నా ప్రోగ్రామ్ లో నేను ఏం చేంజెస్ చేయట్లేదు. ఈ ప్రోగ్రామ్ ఫిక్స్. ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, డేటాబేస్ లో నుంచి డేటా అంతా తీసుకుని ప్రతి ఒక్క యాక్టర్ కి అలాంటి బాక్సెస్ ని క్రియేట్ చేసి ఇస్తుంది. సో ఇప్పుడు చూడండి, మనకి లాస్ట్ అంజలినా జోలియే ఉంది. నేను రిఫ్రెష్ చేయగానే రిక్వెస్ట్ సర్వర్ కి వెళ్ళింది. సర్వర్ ఇప్పుడు నాకు రెస్పాన్స్ లో విల్ స్మిత్ ను కూడా యాడ్ చేసి ఇచ్చింది. సర్వర్ రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు కొత్తగా నాకు విల్ స్మిత్ ని కూడా యాడ్ చేసి ఇచ్చింది. ఇది యాక్చువల్ గా వెబ్ అప్లికేషన్ అంటే. ఓకే, ఇప్పుడు మీరు చూసేవన్నీ వెబ్ అప్లికేషన్స్, వీటన్నిటిని వెబ్సైట్స్ అని అనుకుంటాం. దిర్ ఆర్ నాట్ వెబ్సైట్స్. వెబ్సైట్ అంటే స్టాటిక్ గా ఉంటుంది. ఇప్పుడు మా వెబ్సైట్ ఉంది, VLR training.com అనే training.in అనే వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ అఫ్ కోర్స్ ఇది PHP లో చేసే. మీ తెలివితేటలు ఇప్పుడు ఇక్కడ ప్రదర్శించిన అవసరం లేదు, ఒకవేళ ఏమనుకున్నా తెలిస్తే. ఓకే, నేను నార్మల్ పీపుల్ కూడా అర్థం చేసుకోవడానికి నేను చెప్తున్నాను ఇది. ఓకే, నేనేదో అబద్ధం చెప్పానని మీరు ఫీల్ అవ్వకండి. ఓకే, నార్మల్ గా అందరూ అర్థం చేసుకోవడానికి నేను కొన్ని మారుస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉందనుకోండి, ఇది వెబ్సైట్, ప్యూర్ వెబ్సైట్. ఇది వెబ్ అప్లికేషన్ కాదు. ఎలా చెప్తున్నారు సార్ అని అంటే, ఇది ఒక పేజ్. కోర్సెస్ మీద క్లిక్ చేస్తే కోర్సెస్ కోసం నేను సపరేట్ గా పేజ్ క్రియేట్ చేసుకున్నాను. ఇది సపరేట్ పేజ్. దీంట్లోనూ ఒకటే హెడర్ పెట్టాను కాబట్టి మీకు అలా కనపడుతుంది. ఇది సపరేట్ పేజ్. ఇవన్నీ జనరేట్ అయినవి కాదు.
అప్కమింగ్ కోర్స్ షెడ్యూల్స్ అని అంటే ఇక్కడ ఇంకొకటి వస్తుంది, ఇది సపరేట్ పేజ్. ట్రైనింగ్ వీడియోస్ అని అంటే మీకు ఇంకొక సపరేట్ ప్రోగ్రామ్ వస్తుంది, ఇది ఒక సపరేట్ పేజ్. ఇవన్నీ సపరేట్ సపరేట్ పేజెస్. ఇవన్నీ ఎవరో జనరేట్, నిజంగా చెప్పాలి అని అంటే మొన్న మేము ఒక కొత్త కోర్స్ యాడ్ చేయాల్సి వచ్చింది, ఇంకా అది యాడ్ చేయలేదు. అది యాక్చువల్గా చెప్పాలంటే చేశారు, పైథాన్ జాంగో ఫుల్ స్టాక్ అనేది. యాక్చువల్గా దీన్ని యాడ్ చేయాలి అని అంటే చూడండి, ఇదంతా ఒక సిమిలారిటీలో లేదు. ఈ బాక్స్ క్రియేట్ చేయడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది మాకు. అంటే ఎక్కడ పెట్టాలి, ఒక చిన్న ఎర్రర్ వచ్చినా మొత్తం పోయా. నేను ఇంకొక కోర్సు కూడా యాడ్ చేయమన్నాను, గూగుల్ జీసీపీ చేశారు. ఇది ఒక్కటి యాడ్ చేయడానికి మళ్ళీ నేను మాన్యువల్ గా మన ప్రోగ్రామ్ కి పోయి ఇక్కడ మళ్ళీ కోడ్ రాయాల్సి వస్తుంది, మళ్ళీ సపరేట్ గా. మళ్ళీ ఇంకొక పర్సన్ ని నేను యాడ్ చేయాలి అని అంటే మళ్ళీ ఇంకొక కోడ్ రాయాల్సి వస్తుంది. నేను ఎలా రాస్తాము అని అంటే కామన్ గా ఇంకొక H1 పెట్టేసుకుంటాం. దీంట్లో సరే, గాంధీ గారికి కూడా రియాక్ట్ నోడ్ మోంగోడిబి ఉందనుకుందాం, గాంధీ గారి ఫోటో కూడా పెడదాం. ఇలా ఉన్నాయి వాడకండి, ఒక్క నిమిషం. ఎండ్లో జేపీజీ వస్తే సరిపోతుంది. సో ప్రవీణ్ గుబ్బల తర్వాత మహాత్మా గాంధీ కూడా వచ్చిన్నారు ఇక్కడ. అలాగ నేను ఇప్పుడు అలాంటిది నేను ఒక 100 మందిని క్రియేట్ చేయాలనుకోండి, నా 100 మంది డేటాబేస్ ఉంది నా దగ్గర. 100 మంది డేటాని నేను క్రియేట్ చేయాలంటే నేను ఎంత కష్టపడాలి, హౌ మచ్ హార్డ్ వర్క్ ఐఎమ్ సపోజ్ టు డూ దేర్ అనేది మీరు ఆలోచించుకోండి ఇంకా. ఓకే, అందుకని మనం ఏం చేస్తామంటే సర్వర్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచేస్తాం. ఓకే, జస్ట్ డేటాబేస్ని అప్డేట్ చేస్తాం. డేటాబేస్ని అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ సర్వర్ ప్రోగ్రామ్స్ ఏం చేస్తాయంటే ఆ డేటాను కూడా తీసుకుని దానికి తగ్గట్టుగా పేజెస్ని క్రియేట్ చేసి పంపిస్తాయి, ఇందాక ఎగ్జాంపుల్ చూపించినట్టు. సో పిహెచ్పి కూడా నేర్చుకోవాలా, అయ్యి బాబోయ్ ఇవన్నీ కాదండి. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అర్థం చేసుకోవాల్సింది వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి అనే పాయింట్ని చెప్పడానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను. ఓకే, కానీ ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది. చంద్రముఖి ఇంట్లో చంద్రముఖి ఉన్నట్టు ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఉంది. ఏంటో ప్రాబ్లం అంటే ఒకటేసారి 10,000 కనుక రిక్వెస్ట్లు వచ్చినాయి అనుకోండి ఈ పేజ్కి, అప్పుడు సర్వర్ విల్ డై, బార్బేరియస్లీ డై. ఓకే, కంప్లీట్గా డై అయిపోతుంది. సో అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది, మరి సర్వర్ అంత లోడ్ని తట్టుకోలేదు కదా, ఏదైనా సొల్యూషన్ ఉందా? ఎస్, ఆ సొల్యూషనే జావా స్క్రిప్ట్ ఇప్పుడు మనకి ప్రొవైడ్ చేస్తుంది. యాంగులర్, రియాక్ట్ ఇవన్నీ మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే ఈ వెబ్ అప్లికేషన్స్లో ట్రెడిషనల్గా ఉన్న అప్రోచ్ మనకి చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. కంప్లీట్గా సర్వర్ మీద లోడ్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఆ సర్వర్ మీద లోడ్ తగ్గించడం కోసమే మనము యాంగులర్ని కానీ రియాక్ట్ని కానీ మనం వాడుతున్నాం. ఓకే, సో ఈ యాంగులర్ రియాక్ట్ ఏ రకంగా వాడుతున్నాము, ఎలా వాడుతున్నాము అనేది మొత్తం కూడా మనము యూజ్ చేయాలి. అంటే ఎలా యూజ్ చేస్తామని తెలుసుకోవడమే మన పని. ఓకే, సో
ఈరోజు ఇంతవరకే. ఓకే, మీకు నిజంగా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ని మండే రోజు నెక్స్ట్ క్లాస్ విల్ బి ఆన్ మండే. రేపటి నుంచి దివాళీ హాలిడేస్ అండి. నెక్స్ట్ క్లాస్ విల్ బి ఆన్ మండే, దట్ ఈస్ 8th మళ్ళీ మనం రెజ్యూమ్ చేసుకుందాం మన క్లాసెస్ని. ఓకే, సో ఎవరైనా మీరు ఫ్రెష్గా వింటున్నారు, నా స్టేటస్లో నుంచి కనుక చూసి వస్తే మాత్రం ఒకసారి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. మై ఫోన్ నెంబర్ ఈజ్ 9561214818. మీరు ఈరోజు అటెండ్ అయిన వాళ్ళందరూ మీ డీటెయిల్స్ని నాకు ఒకసారి మెసేజ్ చేయండి. ఓకే, మండే రోజు కూడా సేమ్ లింక్ ఇదే ఉంటుంది. మండే రోజు మనం క్లాసెస్ని అటెండ్ చేద్దాం. సో మండే నుంచి ఎందుకు మనము నేర్చుకుంటున్నాము యాంగులర్ అనే విషయాలు, రియాక్ట్, ఇవన్నీ మండే నుంచి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు టీచ్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ వెబ్ అప్లికేషన్ ఈజ్. వెబ్ అప్లికేషన్ ఎట్లా పనిచేస్తుంది, అది ఏంటి, వెబ్ సర్వర్ ఏంటి, ఇవన్నీ చూపించడానికి నా ప్రయత్నం చేశాను. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా ఎక్కువ తెలుసుకుందాం. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఆన్ మండే. ఎనీ డౌట్స్? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఓకే అండి, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఆన్ మండే. బాయ్. సేమ్ టైం.